హాయ్ అందరికీ, వెల్కమ్ టు కీర్తి ఆల్ బ్లాగ్స్. నిన్న సాయంత్రం స్నాక్స్ కోసం మేము ఇలా శనగలు మొత్తాన్ని కడుక్కొని అలా ఉడకబెట్టుకుని అలా మొత్తాన్ని ఉడికించుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసి అలా కొంచెం వేగిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసి పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత అందులోకి నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను. అలా యాడ్ చేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగలన్నిటిని అందులో వేసేసి మాడకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ అడుగంటకుండా అలా తిప్పుకున్న తర్వాత మా టేస్ట్కి తగ్గట్టు నేను కారాన్ని యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. అలా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని అలా తిప్పుకుంటూ ఉన్నాను. అలా తిప్పుకున్న తర్వాత అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే నిమ్మకాయ రసాన్ని కూడా మీరు అందులో వేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై